ఇంతకీ విషయం ఏంటంటే, యూరోప్ అంతా తిరిగి తిరిగి అమెరికాలో ఉన్న అక్క దగ్గరికొచ్చానా, ఇక్కడే అమెరికాలోనే ఉంటున్న మా ఫ్రెండ్‌కి ఫోన్ చేసి, నోరు తిన్నగా ఉండక, ఓహో జర్మనీ, ఆహా ఇటలీ, సూపర్ ఫ్రాన్సు అంటూ గొప్పలు చెప్పడం మొదలుపెట్టా. అంతే అమెరికా సిటిజన్ అయిన మా ఫ్రెండ్‌కి మిరపకాయలు మొహాన పూసుకున్నట్టు మొహం అంతా ఇలా ఎర్రగా అయిపోయింది. ఒకసారి కాలు బయటపెట్టి, అమెరికా చూడు నిజంగా ఎంత బావుంటుందో ఈ సీజన్‌లో, పెళ్లి కూతురులా ఉంటుంది అంది. ఎండలు తగ్గిపోయాయి. వాతావరణం చల్లచల్లగా హాయిగా చాలా ప్లెజెంట్‌గా ఉంది. సరే అలా నడుద్దామని రోడ్డు మీదకొచ్చా. నన్ను చూసి చెట్టుకి సిగ్గేసి బుగ్గలన్నీ ఎర్రగా అయిపోయినట్లు ఆకులు చూడండి అన్నీ ఎర్రగా అయిపోయినాయి. లేకపోతే ఎవరైనా హోలీ రంగు కొట్టారా అనుకున్నా. ఇంతేనంట. అమెరికా ఇంతేనంట. చాలా చెట్లు ఈ సీజన్‌లో ఇలాగే రంగులు మారిపోతాయంట. ఊసరవెల్లిలాగా ఇలా చెట్లు కూడా రంగులు మారిపోవటం ఏంటబ్బా అనిపించింది కానీ, చూడ్డానికి భలే ఉందిలే. అబ్బా! అమెరికా ఎంత బావుందనిపించింది. ఈ రంగుల సంగతేంటో చూపించమని మా అక్క నెత్తెక్కి కూచున్నా. అంతే ఇంక. మా అక్క వెళ్ళి మా బావ నెత్తెక్కి కూచుంది. అంతే ఇంక. తెల్లారకుండానే అందరం కారెక్కి కూచున్నాం. మేం రోడ్డెక్కినప్పుడు చీకటిగానే ఉంది కాని, ఆ చీకటి రోడ్లు మీకెందుకులే. ఇంత అందమైన డ్రైవ్ ఉంది కదా! అదేంటో సూర్యుడు రాగానే వాతావరణమంతా సిగ్గుపడి ఎర్రబడిపోయింది. లెఫ్ట్ సైడు రైలింగ్ దగ్గర మబ్బులు చూడండి. ఎప్పుడూ మన నెత్తిపైన డాన్సేసే మబ్బులు భూమి కాళ్ళు పట్టుకున్నాయి. అలా వెళ్తూ ఉంటే ఎర్ర జెండా లాంటి మొక్క కనిపించింది. అంతే. రెడ్ కలర్ అంటే బ్రేక్ వెయ్యమని కదా! అర్థం చేసుకోరు. అసలాపట్లేదు. లాభం లేదని గోలగోల చేశా. అప్పుడాపారు. ఇంకా తెల్లవారక బాగా కనిపించట్లేదని అక్కడే ఓ కాఫీ కప్పు పట్టుకుని మరీ సెటిలయిపోయా. ఆహా! చల్లచల్లని వాతావరణం, వేడివేడి కాఫీ. ఇంతకంటే ఇంకేం కావాలి? చేతిలో కాఫీ ఉన్నంతసేపే అలా అనిపిస్తుంది. అయిపోగానే మళ్ళీ అన్నీ కావాలి. దూరం నుంచి చూసింది సరిపోక, దగ్గరికెళ్ళి ఎగిరెగిరి 4 ఆకులు పీకితేగాని నాకు తృప్తి రాలే. చెట్టును చూసి సంతోషించొచ్చు కదా! ఏంటో అప్పుడప్పుడు ఇంతే. రాక్షస గుణం అలా బయటకొస్తూ ఉంటుందొక్కొక్కసారి. ఏదో పాము పగబట్టి వెనకాల పడినట్టు ఈ చెట్టు కూడా నా మీద పగబట్టినట్లుంది. ఓ ఆకు మా కారెక్కి కూచుంది. ఇంట్లో వాళ్ళెవరూ వీడియోస్‌కి అడ్డం రాలేదు కానీ, ఇదిగో ఈ ఆకు మాత్రం నేనున్నా నేనున్నా నన్ను తీ అంటూ ప్రతి వీడియోలో అడ్డం వచ్చేది. అమ్మో! 4 ఆకులు కోస్తేనే ఇంత వెనకాల పడింది. ఇంకో కొమ్మ విరిగితే కల్లోకొచ్చేదేమో. ఎక్కడికో పరుగెత్తడమెందుకు, ఈ ఒక్క చెట్టు చూస్తే చాలనిపించింది. దీంట్లో చూడండి ఎన్ని రంగులున్నాయో. గ్రీను, యెల్లో, పింకు, ఆరెంజు, బ్రౌను అన్నీ ఉన్నాయి. ఈ చెట్లన్నిటికీ పండగొచ్చినట్టు కళకళ్లాడుతూ ఉంటే, ఇది చూడండి 25 బట్టతొల్లొచ్చినట్లయిపోయింది. పచ్చకామెర్ల వాళ్ళకి లోకమంతా పచ్చగా కనిపిస్తుందంట. అలాగుంది నా పరిస్థితి. ఈ రంగులాకులన్నీ చూసి చూసి ఎర్రగా ఏది చూసినా ఆకులే అనుకుంటున్నా. తెల్లనివన్నీ పాలు, నల్లనివన్నీ నీళ్లు, అలాగే ఎర్రనివన్నీ ఆకుల్లాగా అయిపోయింది నా పరిస్థితి. దగ్గరకెళ్ళి చూస్తే అర్థమైంది. ఇది మల్చంటారు. మనం శీతాకాలంలో స్వెటర్లేసుకున్నట్టుగా భూమికి ఈ ఫాల్ సీజన్లో ఈ స్వెటర్ లాంటిదన్నమాట. మనమైతే చలికి వేసుకుంటాం కానీ, ఇది మాత్రం పిచ్చి మొక్కలు పెరగకుండా వేస్తారంట. ఇంతకీ తెల్లారకుండానే రయ్యరయ్యని ఎక్కడికి బయలుదేరామంటే, ఒక్క దెబ్బకి 2 పిట్టలులాగా ఒక కోటను చూద్దామని బయలుదేరాం. ఆ కోటకు వెళ్లే దారిలో అంతా ఈ రంగులున్నాయి. మరి ఇదే కదా ఒక దెబ్బకి 2 పిట్టలంటే. కానీ ఇవాళ మీకైతే ఒక్క పిట్టనే చూపిస్తా. రెండో పిట్టని ముస్తాబు చేసి తర్వాత చూపిస్తా. అదేనండి, వీడియో ఎడిటింగ్ అంతా చెయ్యాలి కదా! ఇదే మన కోటకు ఎంట్రీ. ద్వారపాలకుడు రమ్మంటున్నాడు. అసలు తెల్లవారుజామున 3 గంటలకు బయలుదేరాం. అప్పట్నించి గుడ్లప్పగిచ్చి చూస్తూనే ఉన్నా. ఎక్కడ ఏం మిస్ అయిపోతానేమో అని. మరి మీరు నన్ను ఫాలో అవుతున్నారంటే, మీరు కూడా ఏం మిస్ అవ్వకూడదు కదా! అందుకనే స్పీడ్ పెంచి చూపిస్తా. ఫైనల్‌గా వచ్చేశాం. వీళ్ళు పడి పడి వెతుక్కోవడం చూసి ఏదో బంగారం పోయిందనుకోకండి. ఎవరి జాకెట్లు వాళ్ళు గబగబా లాక్కొని వేసేసుకున్నారు. మేమే పొద్దున్నే వచ్చామనుకుంటే, మమ్మల్ని మించిన మహామహులు ఇంకా చాలామందున్నట్టున్నారు. మా అక్క ముందెళ్ళిపోతుంటే, వెనకాల మా బావగారు పాపం బుద్ధిగా ఫాలో అయిపోతున్నారు. మీరు మాత్రం బుద్ధిగా నా వెనకాలొచ్చేయండి. ఆహా! ఏముంది కదా!
ఇక్కడే కూర్చుండిపోవాలనిపిస్తుందా? అమ్మో! నాకైతే అస్సలు లేదు. ఎందుకంటే చలి. ఎవరేమనుకున్నా నేను మాత్రం ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూనే ఉంటా. వచ్చేయండి నాతో పాటు. చాలా అందమైన ప్రకృతి చూసేద్దాం. రమ్మంటే రాలేదే? మీరు రాలేదని నేనే వెనక్కొచ్చేసా. ఏదో భూమి మీద కాస్త బరువుగా ఉన్నా గాబట్టి నిలబడ్డా కానీ, లేకపోతే ఈ గాలికి కొట్టుకుపోయేదాన్ని. అసలిక్కడ వాతావరణం ఎలా ఉందంటే, అమెరికా ఏదో పెళ్ళికి ముస్తాబైనట్లు, ఈ ఆకుల చప్పుళ్ళన్నీ మేళతాళాలన్నట్లు ఉంది. అసలు ఇక్కడ చెట్లుకి, ఈ రంగులకి నా కళ్ళు బాగా వెడల్పైపోయి, నోరు మూతబడిపోయింది. ఈ రంగులకి నా కళ్ళు, మనసు, పొట్ట అన్నీ నిండిపోయినియి. మరి మీకు కూడా అలాగే అవుతుందనుకుంటున్నా. చూడండి, చూసి చెప్పండి మీరే. అసలు ఇలాంటి గడ్డినెప్పుడైనా చూసారా? ఏముంది కదా! అరే అరే! ఎక్కడికెళ్ళిపోతున్నాను చెట్లలోకి అనుకోకండి. ఏదో ఫోటో తీయించుకుందామని నేను పడిన కష్టాలు. నేనిలా చెట్లెక్కడం, పుట్లెక్కడం మా అక్కకి నచ్చినట్లుంది. అది కూడా వీడియో తీసేసింది. అరే! ఇక్కడ చూసారా? పైన బుల్లి సొరకాయలు. దాని షేప్ చూడండి విచిత్రంగా ఉంది. దీని గురించి మాకు యుద్ధాలే అయిపోయినియి. ఒకరేమో దాని విత్తనం తీరే అంతని, ఇంకొకరేమో కాదు కాదు దాని మెడ దగ్గర కట్టారు, అందుకే అలా అయింది అని. మరి మీరేమంటారు? చింపిరి జుట్టు సరిచేసుకుంటూ ఎక్కడికెళ్ళిపోతున్నానా అనుకుంటున్నారా? ఇక్కడ ఫోటో తీసుకోవడానికి ఒక మంచి సూపర్ డూపర్ ప్లేసుంది. అచ్చం ఫ్రేమ్ కట్టినట్లుంటుంది. ఇదిగో ఇలాగా. దీని ముందు నుంచుంటే ఒకలాగా, వెనకాల నుంచుంటే ఇంకొకలాగా. జనం మాత్రం క్యూలు గట్టి తీయించుకున్నారక్కడ. ఈ దారంతా ఎటు చూసినా పూలు మయం. ఫ్లవర్ బెడ్ అంటారు కదా, అలాగుంది. రకరకాల రంగులు. ఇక్కడ తోటలో అంతా హాయిగా తిరిగి తిరిగి పక్కనే ఒక సోవనీర్ షాపుంది. దాంట్లోకి దూరాం. ఇప్పుడు క్రిస్మస్ సీజన్ కాబట్టి మొత్తం క్రిస్మస్‌కి సంబంధించిన ఐటెమ్సే ఎక్కువున్నాయి. పండగ సీజన్ కాబట్టి రేట్లు తక్కువగా ఉంటాయేమో అనుకున్నా. అమ్మ బాబోయ్! నేనైతే గుండెలు బాధేసుకున్నా ఈ రేట్లు చూసి. ఈ దండ 3000 పోనీలే బాగుందిలే అనుకున్నా. ఈ బుజ్జి క్రిస్మస్ తాత కూడా 3000 ఈ జిగేల్ జిగేల్ క్రిస్మస్ ట్రీ 1300. ఇది 5000. అసలు ఏముందని ఇంత రేట్లు పెట్టారో నాకైతే అర్థం కాలే. ఇది చూసి మనసు లాగేసింది. అబ్బా ఎంత బాగుంది అని తిప్పి తిప్పి చూసా. 2800 ఇది 2200. ఏదో కాటన్ చూద్దామని వచ్చాం కానీ అందరి దగ్గర కోట్లుంటాయా ఏంటి? ఈ రేట్లేంటి? ఇది కూడా 1500. ఈ రేట్లన్నీ చూస్తే హార్టెటాక్ వచ్చేలా ఉంది. ఎందుకైనా మంచిది కళ్ళతో ఎంజాయ్ చేయటం మంచిదనిపించింది. ఎంత వద్దు వద్దు అనుకున్నా రేట్లు చూడకుండా ఆగలేకపోతున్నాను. ఇది చాలా బావుందని చూసా. 20,000 ఇది సింపుల్ బటన్సే కదా అని అది కూడా చిన్నదాని రేటు చూసా. 1100. అమ్మో!
ఇక్కడేం కొన్నా ఆస్తులు అమ్ముకోవాల్సొచ్చేలా ఉందని బయటకొచ్చాం. బయటకొచ్చేసరికి ఈ 2 వీళ్ళిద్దరూ ఒకేలా ఉన్నారు గదా! మేమైతే ఒక పెద్ద రాజుల కోట చూసి ఇంటికెళ్ళాం. ఆ వీడియోలన్నీ ముస్తాబు చేసి తర్వాత చూపిస్తా మీకు. నాకైతే ఈ సీజన్‌లో అమెరికా మంచి రంగురంగుల చెట్లతో పెళ్ళికి ముస్తాబైన పెళ్లి కూతురులా అనిపించింది. మరి మీకెలా ఉంది? కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకొస్తా.